హాయ్ అండి. ఎంత వర్షం పడుతుంది. వర్షం పడుతుంటే వర్షంలో కూరగాయలు సామాన్లు ఇంటికి అయితే తీసుకొచ్చింది. చూడండి, తడిచిపోయింది అనమాట. రాగానే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుంది. తడి బట్టల మీద ఇంకా వీడియో తీయడానికి కుదరలేదు, చల్లగా ఉందనేసి. కూరగాయలు ఇంక ఇక్కడ చాలా రేట్లు కదా, కూరగాయలు అన్నీ తీసుకొచ్చింది అనమాట. అవన్నీ ఓపెన్ చేయం. ఇదిగోండి, ఇక్కడ ఏమో తీసుకొచ్చింది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది బియ్యం పాయసం. ఇది బియ్యం పాయసం మా శ్రీకాకుళం సైడ్ చేస్తామన్నమాట. బియ్యం పాయసం విడదయ్యో. మండి కడిగేట్లేదు, వెలగో నేను తీసుకోవడం. ఇక్కడైతే డబల్ రేట్లు. అరకిలో ఇక్కడ అక్కడ కిలో కొంటే ఇక్కడ అరకిలోనే కూడా పావు కిలో కూడా రావు, అంత రేట్లు అనమాట. ఇవి పప్పు చేగూడాలు మా చిన్న పాపకి ఇష్టమే. దొండకాయ, కాకరకాయ, క్యాప్సికమ్ అన్నీ 20, 30 ఉంటాయి అన్నమాట గుడిమల్క మార్కెట్లో. గోకరకాయలు, టమాటాలు అయితే ఇక్కడ 130 రూపాయలు చెప్పారు. మొన్న అరకిలో 60 రూపాయలు తీసుకున్నారనమాట. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, బీరకాయలు అయితే 20 రూపాయలేనంట కిలో. చామగడ్డ మా ఊరి సైడ్ దొరుకుతుంది. ఇక్కడ చిన్నగా ఉంటాయి కదా చామగడ్డలు, పెద్ద చామగడ్డ ఇది సారికంద అంటాం మేము. ఇవన్నీ కందమలము. స్వీట్ పొటాటో, ఇది కూర పొటాటో, వెల్లుల్లి, ఆనియన్. అవి వచ్చేసి ఆనియన్, నిమ్మకాయలు. సో వర్షం పడుతుంటే ఇన్ని గనం అయితే తీసుకొచ్చింది అనమాట. సో మెయిన్ వచ్చేసి బియ్యం పాయసం తీసుకొచ్చింది. ఇది ఒకసారి తినాలి. ఇది చాలా రోజులు అయిపోయింది. మా ఊరు భోజీల్లో ఇప్పుడు పెట్టేవాళ్ళు, ఇప్పుడు పెట్టట్లేదు అసలు, మర్చిపోయారు. ఇప్పుడు ఇదైతే టేస్ట్ చేస్తాం. చూడండి, రుచి రైస్తో చేసిన పాయసం అనమాట. మిల్క్ మేడ్. ఇది ఒకసారి చేసి చూపించాలి, యూట్యూబ్లో పెట్టాలి. ఉన్నాయి కానీ స్వీట్ అనేసి తినేస్తాం అనేసి చేయట్లేదు, ఎక్కువ చేయట్లేదు ఈ మధ్య ఇంట్లో. చాలే. సూపర్ ఉంది. వంట చేయాలి ఇక. బాయ్.